ఈరోజు టాపిక్ షోల్డర్స్ గురించి. షోల్డర్స్ 3 ఎక్సర్సైజ్ చేస్తాను కరెక్ట్గా. ఓవర్ హెడ్ ప్రెస్, లేటరల్ రైజ్, రైట్ జెంట్. దాంట్లో ఈరోజు లేటరల్ రైజ్ గురించి. లేటరల్ రైజ్ చేసి చెప్పే ముందు ఫస్ట్ ఒకటి ఓవర్ హెడ్ ఒకటి చేస్తాను, ఆ తర్వాత లేటరల్ రైజ్ చూద్దాం. ఈ షోల్డర్ ప్రెస్లో చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే పైకి పుష్ చేసిన తర్వాత పూర్తి కిందకి తీసుకొస్తారు. ఈ ఏరియా తీసుకొస్తారు, అక్కడ నుండి ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ నుండి ఇంకా ట్రైసెప్ ఇన్వాల్వ్మెంట్ అయింది ఈ ఏరియాలో. అందుకని ఈ పర్పెండిక్యులర్ లేదా 90 degrees ఇట్లా పుష్ చేస్తే చాలు. Beautiful sea, I choose to be happy. You and I, we're like diamonds in the sky. You're a shooting star, I see a vision of ecstasy. When you hold me, I'm alive. We're like diamonds in the sky. లేటరల్ రైజ్ ఫస్ట్ ఓవర్ హెడ్ ప్రెస్ ఏం చెప్పానంటే, లేటరల్ రైజ్ మీద ఫుల్ ఎఫెక్ట్ పడాలంటే ఫస్ట్ ఒక షోల్డర్ మూవ్మెంట్ చేస్తే ఓవర్ హెడ్ ప్రెస్ది సింపుల్గా లేటరల్ రైజ్ టార్గెట్ చేయొచ్చు. మిడిల్ డెడ్ లేటరల్ రైజ్ చేసే కంటే ముందు డంబుల్స్ గురించి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇది 25 kg డంబులే, ఇది 20 kg డంబులే. ఈ రెండింటికి తేడా ఎక్కడ వచ్చిందంటే, గ్రిప్ ఉందా, గ్రిప్ న్యూట్రల్గా పెట్టినప్పుడు ఈ గ్రిప్ అనేది కేవలం ఈ హ్యాండ్లో మాత్రమే ఉంటుంది వెయిట్. ఇదైతే అట్లా ఉండదు. ఈ వెయిట్ సైడ్కి లేపినప్పుడు వెయిట్ హ్యాండ్లోనే కాకుండా బ్రిస్ట్ మీద ఈ పడకుండా ఉంటుంది ఈ డంబుల్స్ అయితే. అదే కనుక ఈ నార్మల్ డంబుల్స్ అయితే బ్రిస్ట్ మీద కానీ అట్లా పడతా ఉంటాయి అక్కడ వెయిట్ హెవీ అయినప్పుడు. అదే కనుక ఈ డంబుల్స్ అనుకో కేవలం గ్రిప్ అంటే గ్రిప్లో మాత్రమే ఉంటుంది, ఈ బ్రిస్ట్ మీద కానీ అట్లా ఏమి ఉండదు హ్యాండ్స్లో. అందుకని ఫస్ట్ ఇట్లాంటి డంబుల్స్ అంటే కనుక ఈ డంబుల్స్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పట్టుకొని ఉన్నా కదా, ఇట్లా తిరుగుతాయి. ఇట్లా తిరిగినప్పుడు కేవలం ఈ బ్రిస్ట్ ఉందంటే బ్రిస్ట్లో మాత్రమే ఉంటుంది వెయిట్ అనేది, ఇట్లా బ్రిస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ డంబుల్స్ని ప్రిఫర్ చేసుకోండి. ఈ డంబుల్స్ లేకపోతేనే ఇది రండి. ఇట్లాంటి డంబుల్స్ ఉన్నా లేకపోయినా సరే బెనిఫిట్ పొందాలంటే ఇట్లాంటి బార్బెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క జిమ్లో కూడా ఇట్లాంటి సింపుల్గా ఒక బార్బెల్ ఒకటి ఉండిద్ది, రాడ్ మిడిల్ కొట్టేసుకొని ఒక సైడ్కి లీన్ అవ్వండి. లీన్ అయిన తర్వాత హ్యాండ్ అనేది ఇట్లా రేస్ చేస్తే ట్రాప్స్ అనేవి వర్క్ అవ్వకుండా కేవలం షోల్డర్ మాత్రమే వర్క్ అయ్యిద్ది. ట్రాప్స్లో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఒక 5% ఉంటే అసలు ముందు ఆ 5% కూడా తెలియదు. ఈ గ్రిప్ వల్ల గ్రిప్ అనేది ఉందా న్యూట్రల్, ఇప్పుడు ఇట్లా ఉంది, ఇట్లా న్యూట్రల్గా ఉన్న పర్లా, బ్రిస్ట్ ఇట్లా స్ట్రైట్గా తెచ్చిన పర్లా, అంటే ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు ఇట్లా స్ట్రైట్ తెచ్చిన పర్లా. లేదనుకుంటే కనుక బ్రిస్ట్ అనేది ఇట్లా రొటేట్ చేయండి. బ్రిస్ట్ అనేది డౌన్లో ఇక్కడ ఇట్లానే ఉంటుంది, పైకి వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళిద్ది. ఈ రెండు సూపర్ వర్క్ అవుతాయి. మీకు ఏదో వర్క్ అవుతుందని చెప్పి మీరే ట్రై చేయండి, ఏదైనా బెస్ట్గా కనబడిద్ది.
Shine bright like a diamond. Shine bright like a diamond. Shining bright like a diamond. We're beautiful like diamonds in the sky. Shine bright like a diamond. Shine bright like a diamond. Shining bright like a diamond. We're beautiful like diamonds in the sky. Palms rise to the universe as we moonshine and Mali. Feel the warmth, we'll never die. We're like diamonds in the sky. You're a shooting star, I see. A vision of ecstasy. When you hold me, I'm alive. We're like diamonds in the sky. At first sight, I felt the energy of sun rays. I saw the life inside you. Shine bright tonight, you and I. లేటరల్ కేవలం ఒక 3 కానీ 4 సెట్స్ కానీ పెట్టుకుంటా. 3 సెట్స్ మ్యాక్స్, ఇంకా అవ్వకపోతే కనుక 4 సెట్స్ పెట్టుకుంటా. సెకండ్ సెట్ నుండి ఫెయిల్యూర్ హిట్ చేస్తా, సెకండ్ సెట్లో థర్డ్ సెట్ నుండి. ఎందుకంటే షోల్డర్ అనేది పిల్లపచ్చేది, కొత్త పని రికవర్ అయితే షోల్డర్ మజిల్ ఇప్పుడే వేసి రేపు మార్నింగ్ కల్లా లేసానంటే రేపు మార్నింగ్కి రికవర్ అయిపోద్ది. ఎందుకంటే పెట్టేది ఒకే ఎక్సర్సైజ్ కాబట్టి ఎఫర్ట్ ఏమి ఉండదు, అంతగా సోర్నెస్ కానీ ఏముండదు, సింపుల్గా మార్నింగ్ రికవర్ అయిపోద్ది. వెయిట్ అనేది తక్కువ ఎంతైనా పర్లేదు కానీ కంట్రోలింగ్ అనేది ఉండాలి. మూమెంట్ వెయిట్ ఇట్లా ఉందా, ఇట్లా ఇదిలిచ్చి చేయకుండా వెయిట్ అనేది నువ్వు మొత్తం ఇది నిన్ను కంట్రోల్ చేయకూడదు. వెయిట్ అనేది నువ్వు వెయిట్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు వెయిట్ ఇది ఎంతైనా సరే అవును, ఈ వెయిట్ని నేను కంట్రోల్ చేస్తున్నా. అది తక్కువ ఎఫర్ట్తో సింపుల్గా పెరిగే మజిల్ ఉందంటే షోల్డర్ అది కేవలం. ఎందుకంటే ఎక్కువ ఎక్సర్సైజ్లు పెట్టుకోను కాబట్టి పెట్టేది 1-2కి సూపర్గా పెరిగిద్ది. మార్కెట్లో కొత్త రకమైన ఎక్సర్సైజ్లు 100 వస్తూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఇప్పుడు 5 కేజీ పెట్టాను, ఇదే కానీ 10 కేజీ పెట్టానంటే కాదు. ఇదే 5 కేజీతో చేయాలంటే నేను ఒక 50 రెప్స్ అన్న సింపుల్ చేయగలను. ఇంటెన్సిటీ అనేది సరిపోదు నాకు. అట్లాంటి 10 కేజీ వేసాను అనుకో చేయలేకపోదు. చేస్తే కనుక లేటరల్ కేబుల్స్ చేయొచ్చు. లేటరల్ కావాలంటే ఎట్లాంటి ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇదైనా పడుతుంది కానీ నాకు ఎక్కువ నార్మల్ డంబుల్స్తోనే పడుతుంది. ఎందుకంటే నా దగ్గర కేబుల్స్ లేవు, ఇంతకుముందు ఉన్నా సరే దాని వాల్యూ నాకు తెలియదు. ఎందుకంటే డంబుల్స్ ఆల్రెడీ బాడీ వచ్చేసాక కేబుల్స్ ఇవన్నీ ఉండి ఉపయోగం ఉంది. వీటితో పని అయిపోతుంది కాబట్టి అవసరం లేదు కేబుల్స్ అన్నా. షోల్డర్స్కి ఒకసారి కూడా నేను ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేంజ్ చేయాలి. హ్యాండ్స్ ఉందా, ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఇదే కనుక హెవీగా వెళ్ళాం ఇంకో వెయిట్ షోల్డర్ జాయింట్స్ పెయిన్స్ వస్తాయి. వద్దనుకున్నా సింపుల్గా వస్తాయి. ముందు స్టెబిలిటీ ఉండదు నాకు. ఉందా ఇట్లా లేపుతా బాగానే ఉంటుంది. వెయిట్ హెవీ ఉంది అనుకో కేవలం షోల్డర్స్ మీద కాదు, ట్రాప్స్ మొత్తం అన్ని ఇన్వాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే నాకు తక్కువ వెయిట్ వేసి ఎక్కువ రేపు చేయడం ఇష్టం ఉండదు. ఏదైనా 6 to 12 ఆ రేంజ్లో మజిల్ ఫెయిల్యూర్ తీసుకెళ్ళిపోతా. అందుకని చెప్పి ఇట్లాంటి వెయిట్స్ని ఇట్లాంటి ఎక్సర్సైజ్ నేను చూస్ చేసుకోను. ఈ 2 మాత్రమే ఎక్సర్సైజ్ చూస్ చేసుకుంటా. ఈ 2 చాలా ఎక్కువ షోల్డర్స్కి. మీరు అనుకున్నట్టు ఈ నా హైయెస్ట్ వెయిట్ 7.5. ఇంకెంతే, ఎంత మించి ఇట్లా ఎక్కువ కంట్రోల్ చేయాల్సి వచ్చింది వెయిట్ అనేది 7.5తో. ఇంత కంట్రోలింగ్ చాలా కష్టం కాబట్టి ఆ రాడ్ అనేది చూస్ చేసుకున్నా. చాలా స్లోగా చేయాల్సి వచ్చింది మూమెంట్ అనేది. అంత స్లో మూమెంట్లో చేయాలంటే చాలా ఓపిక కావాలి, టైం కావాలి.
అదే అనుకో ఫుల్ ఫోర్స్ ఉపయోగించవచ్చు, కంట్రోల్లో ఉండిద్ది, షోల్డర్ మీద పడుద్ది. Like diamonds in the sky. Eye to eye, so alive. We're beautiful like diamonds in the sky. Shine bright like a diamond. Shine bright like a diamond. Shining bright like a diamond. Beautiful like diamonds in the sky. Shine bright like a diamond. Shine bright like a diamond. Shine bright like a diamond. షోల్డర్ చేసా కదా, ఇంకా కెమెరా నిలబడట్లేదు చేతుల్లో. ఓకే, ఈ వీడియోకి ఇంతే, బాయ్.